వాటిని కొనసాగించే విధంగా ఆనాడు మేము చట్ట సవరణ చేస్తే తూట్లు పడవడం జరిగింది. బలహీన వర్గాన్ని, దళితులకు కానీ గిరిజనులకు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన సంపూర్ణమైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే మేము రైతు పోరు చేపట్టడం జరిగింది, విద్యార్థి పోరు చేపట్టడం జరిగింది, నిన్నటి వరకు ప్రజా పోరు చేపట్టడం జరిగింది. రాష్ట్రం నలుమూలల పర్యటించినాం, ప్రజల సమస్యలు తెలుసుకున్నాం, పేద ప్రజలకు హామీ ఇచ్చినాం. మీ తరఫున రాబోయే బడ్జెట్ సమావేశాలలో మేము పోరాటం చేస్తాం, మీకు అవసరమైన నిధులు కేటాయించాలని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో మొన్న జరిగిన సమావేశంలో వీటన్నింటిని కూడా తీర్మానాలు చేయడం జరిగింది ప్రజల మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజలకు మేలు చెయ్యాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురే తెలంగాణ సమాజం కాదు. తెలంగాణ సమాజంలో ఉన్న 4 కోట్ల మంది సంక్షేమం కోసం, 4 కోట్ల మంది అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడాలి తప్ప కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురు దోసుకోవడానికి ఈ బడ్జెట్ను ఏదైతే ఉపయోగించుకుంటున్నారో ఖచ్చితంగా కేసీఆర్ గారి నిరంకుశ విధానాలకు, అవినీతి పాలనకు, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభలో అందరినీ కూడగట్టుకొని మిగతా రాజకీయ పక్షాలను కలుపుకొని కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఈ శాసనసభలో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారు